హాయ్ హలో వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్కారం. నమస్తే. మేడం ఫస్ట్ ఈ ఎన్సిఎల్టీ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, అంటే రెగ్యులర్ కోర్ట్స్ వద్దు అనుకుని ఎన్సిఎల్టీకి వెళ్ళడం వల్ల ముఖ్య ప్రయోజనాలు, అలాగే ఆ ఎన్సిఎల్టీ కోర్టులో ఎటువంటి కేసెస్ ని డీల్ చేస్తారు? ఎన్సిఎల్టీ అంటే అది ఒక నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. అది కూడా నార్మల్ కోర్ట్స్ లాగానే అదొక ట్రిబ్యునల్ అనమాట. డిఆర్టీ ఎలాగో ఎన్సిఎల్టీ ఎలాగో. ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఒక కాజీ జ్యుడిషియల్ అథారిటీ అనమాట. ఓకే, ఏవైతే కేసెస్ కంపెనీస్ కి సంబంధించి ఉంటాయో, ఓకే, దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే కంపెనీస్ యాక్ట్ 2013 అని ఉంది. ఆ యాక్ట్ ఇన్కార్పొరేట్ చేసినప్పుడు కంపెనీస్ కి సంబంధించిన లిటిగేషన్స్ ఏవైనా తొందరగా రిజాల్వ్ అవ్వడానికి దీనికి ఒక ట్రిబ్యునల్ ఉంటే బాగుండు అని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని పెట్టారు. ఓకే, ఎన్సిఎల్టీ ఉంది, ఎన్సిఎల్ఏటీ కూడా ఉంది, అది అపిలేట్ ట్రిబ్యునల్. అయితే ఈ ఎన్సిఎల్టీకి ఎటువంటి మ్యాటర్స్ వెళ్తాయి అని అంటే కంపెనీస్ కి అన్ని సంబంధించిన ఏ మ్యాటర్స్ అయినా, కంపెనీస్ కి రెండు కంపెనీస్ కి మధ్యలో లిటిగేషన్స్ అయినా, ఒక కంపెనీని ఇంకో కంపెనీ ఎక్వైర్ చేసుకుంటది, మర్జర్స్, డిమర్జర్స్, విడిపోవడం గానీ మర్జ్ అవ్వడం గానీ, వీటికి సంబంధించిన ఒకవేళ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది అనుకోండి, ఇన్వెస్టర్స్ కి వాళ్ళకి వీళ్ళు రీపే చేయాల్సి ఉంటాయి కదా, అప్పుడు కూడా ఇన్ని ఇన్వెస్టర్స్ కూడా ఎన్సిఎల్టీని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఇన్సాల్వెన్సీ ప్రాసెసింగ్ అని, లిక్విడేషన్ ప్రాసెసింగ్ అని వేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఒక లెటెస్ట్ సే ఒక XYZ కంపెనీ ఉంది, దాంట్లో మన షేర్స్ ఒక 100 కోట్ల షేర్స్ ఉన్నాయనుకోండి, పబ్లిక్ ప్రాపర్టీ. ఓకే, దాని ఇన్సాల్వెన్సీ ప్రొసీజర్ లోకి వెళ్ళడము, లేకపోతే ఈ షేర్స్ కి సంబంధించిన ఏవైనా అవకతవకలు అయినాయి అనుకోండి, అప్పుడు ఈ అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్సిఎల్టీని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఎన్సిఎల్టీ వల్ల యూజెస్ ఏంటి అని అంటే ఈ లిటిగేషన్ అనేది ఏదైనా గొడవ తొందరగా రిజాల్వ్ అవుతుంది, ఎందుకంటే సెపరేట్ గా ఓన్లీ కంపెనీ ఇష్యూస్ డీల్ చేస్తుంది కాబట్టి. ఇంకోటి ఏంటి అని అంటే ఫాస్ట్ ట్రాక్ గా పనిచేస్తుంది, టైం వేస్ట్ అవ్వదు. ఎందుకంటే కంపెనీస్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మనీ, ఆ పీపుల్ కూడా ఏళ్ల తరబడి కేసు నడవడం వల్ల నష్టపోతారు కాబట్టి. ఓకే, సో ఈ ఎన్సిఎల్టీకి వెళ్ళడం వల్ల తొందరగా స్పీడీ రిజల్యూషన్స్ జరుగుతాయి. ఇప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా కంపెనీ వాటి షేర్ హోల్డర్స్ విషయంలో కానీ, ఇన్వెస్టర్స్ విషయంలో కానీ ఏదైనా డబ్బుకు సంబంధించిన అవకతవకలు జరిగినా, వాళ్ళ పవర్ ని కంపెనీ వాళ్ళు మిస్యూజ్ చేసినా డెఫినెట్ గా ఎన్సిఎల్టీకి అప్రోచ్ అవ్వచ్చు. ఓకే మ్యామ్, ఒకవేళ ఎన్సిఎల్టీకి కేసు ఫైల్ చేయాలంటే ఎలా చేయాలి? అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ ఎన్సిఎల్టీ కోర్టుకి సపరేట్ గా ఇలాంటి కంపెనీస్ మాత్రమే వెళ్ళాలి అని ఉంటుందా, లేకపోతే ఏ కంపెనీస్ అయినా తీసుకోవచ్చా? ఏ కంపెనీ అయినా విచ్ ఫాల్స్ అండర్ కంపెనీస్ యాక్ట్ కింద ఎన్సిఎల్టీకి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ద అదర్ క్వశ్చన్ మీరు అడిగింది ఏంటి అని అంటే ఎన్సిఎల్టీలో ఎలా ఫైల్ చేయాలి? యాజ్ యూజువల్ సివిల్ కోర్టులో ఎలా ఫైలింగ్ ఉంటుందో, డ్రాఫ్టింగ్, ఫైలింగ్, సబ్మిషన్, ఆ తర్వాత మనము ఫైల్ చేస్తాము ఎన్సిఎల్టీలో, అవతల పార్టీ వాళ్ళు కూడా అక్కడికి అప్రోచ్ అవ్వడం, నార్మల్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.